ఈరోజు మనం చికెన్ పికిల్ తయారు చేసుకునే విధానం చూద్దాం. నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అది నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసి ఫస్ట్ అసలు ఏం వాటర్ పోయకుండా కొంచెం పసుపు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా బాయిల్ చేసుకోవాలి. మనం ఏమాత్రం వాటర్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు చికెన్ పికిల్కి సరిపడా మసాలాని ఇప్పుడు తీసుకుందాం. నేను ఒక 300 గ్రామ్స్ చికెనే తీసుకున్నాను, అందుకని 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. చాలా లో ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి అవి మెంతులు. 1 స్పూన్ ఆవాలు, అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా స్పైసెస్ అన్నీ చెక్క, లవంగ, యాలక, మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. సరిపోతాయి. ఇవి తీసి ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, లేదంటే పికిల్ పాడవుతుంది. ఆయిల్ వేడవగానే ఇప్పుడు ముందే ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ మొత్తం ముక్కలన్నీ, ఈ పీసెస్ అన్నీ కొంచెం రెడ్గా వచ్చే వరకు కొంచెం డీప్ ఫ్రై చేయాలి, లేదంటే పచ్చడి పాడవుతుంది. మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే వెంటనే మాడిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఫ్రై అయిపోయి చికెన్ పీసెస్ అన్నీ. ముందే బాయిల్ చేస్తాం కనుక త్వరగానే అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 300 గ్రామ్స్ కనుక 1.5 స్పూన్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మొత్తం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. స్టవ్లో ఫ్లేమ్లోనే ఉంచండి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ అయిపోతుంది. చూసారా, ముక్క అంతా రెడ్గా అయింది. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తే చాలా గట్టిగా అయిపోతుంది, తినేటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇట్లా సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆన్లో ఉండగా చిల్లీ పౌడర్ ఏమి వేయక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసి మీ టేస్ట్కి తగ్గ, అంటే మీరు ఎంత స్పైసీనెస్ కావాలనుకుంటే అంత, 300 గ్రామ్స్ కనుక ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. చిన్న స్పూన్తో 3 స్పూన్స్ సరిపోతుంది. ఇంకా కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేయాలి. అదంతా ఒక్కసారి కలపండి. మొత్తం కలిసినట్టు కలిపి అయిపోయింది. మొత్తం అంతా కంప్లీట్గా కూల్ అయిపోవాలి. అసలు ఏ మాత్రం గోరువెచ్చగా ఉన్నా లెమన్ వాటర్ యాడ్ చేయకూడదు, లెమన్ జ్యూస్ యాడ్ చేయకూడదు.
మొత్తం అదంతా కూల్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.